Welcome today Telangana News Channel. Karimnagar News Update. ఈ రోజు కరీంనగర్ జిల్లా మానకొండ్రు మండల్ ఈదులగట్టెపల్లి గ్రామ పరిధిలో ప్రభుత్వ భూమి ఉన్నటువంటి స్థలంలో తెలంగాణ సాధన కోసం చేసినటువంటి ఉద్యమకారులందరం కూడా మరి ఈరోజు మన మానకొండ్రు మండల పరిధిలోని మరి ఈ స్థలంలో వంట వార్పు కార్యక్రమం అనేది చేయడం జరిగింది. మరి అందరం కూడా తెలంగాణ కోసం జై తెలంగాణ అని కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కాల్జీలు వాడిపోయిన వాళ్ళు ఉన్నారు, కాల్జీలు ఎరిగిన వాళ్ళు ఉన్నారు. మరి మేమైతే ఎన్నో రకాల ఇబ్బందులకు గురై మరి అన్ని సభలకు పోతూ వస్తూ ఎన్నో ఇబ్బందులకు గురైనటువంటి వాళ్ళం. అన్ని రకాల ఇబ్బందులకు గురై కూడా మరి ఇప్పటికీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కేసీఆర్ ఉద్యమకారులను గుర్తిస్తారని అనుకున్నాం. మరి అనుకుంటే ఆయన 10 సంవత్సరాల పరిపాలనలో ఎవరిని కూడా గుర్తించిన దాఖలాలు కనబడలేదు. కాబట్టి మరి రేవంత్ రెడ్డి వచ్చి కూడా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మేము 250 గజాల ఇంటి స్థలం ఇస్తాం, మరి దాంతోపాటు పింఛన్ ఇస్తాం, మరి దాంతోపాటు బస్ పాసులు కానీ గుర్తింపు కార్డులు కానీ ఇస్తామనే మాట చెప్పడం జరిగింది. కాబట్టి మరి 2 సంవత్సరాలు గడుస్తుంది. అయ్యా దయచేసి మీ మీద మాకు నమ్మకం ఉంది, మరి మీరు ఇస్తారని చెప్పి ఆశతో ఉన్నాం. మరి ఆశతో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా కనీసానికి ఇంటి స్థలం ఇస్తే మేము కనీసానికి ఆ ఇంటిలో ఉండే అటువంటి వసతులు ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు ఎట్లాగ ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు, మరి ఉద్యమకారులను గ్రహించి అందరికి కూడా ఏదైతే ఎఫ్ఐఆర్ కాపీ కానీ కేసులు కానీ బైండవర్ కానీ మరి దాంతో ఫోటోలు కానీ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించాలని చెప్పి తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ ఉద్యమకారులందరికీ మీ అందరికీ ఖచ్చితంగా మన అందరికీ ఇళ్ల స్థలాలు వస్తాయని చెప్పి ఆశిస్తూ కోరుకుంటూ మరి నా పేరు కన్నం లక్ష్మణ్, నేను ఖచ్చితంగా ఇది మన రేవంత్ రెడ్డి గారు ఇస్తారని చెప్పి కోరుతూ జై భీమ్. ఈరోజు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో కూసబెట్టి దూరంలోనే ఇక్కడ 5 ఎకరాల గవర్నమెంట్ ల్యాండు మొన్నటికి మొన్న కల్వకుంట్ల కవితక్క గారు వచ్చి మరి తెలంగాణ ఉద్యమకారులకు ఈ రాష్ట్ర ప్రభుత్వము 250 గజాల భూమి, 25,000 పెన్షను, అదేవిధంగా హెల్త్ కార్డులు కానీ మరి గుర్తింపు కార్డులు కానీ ఇస్తానని వాళ్ళే మాటిచ్చారు. 2 సంవత్సరాలన్నర కావస్తా ఉంది. ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇచ్చిన హామీలను పక్కబెట్టారు. కాబట్టి మరి కల్వకుంట్ల కవితక్క గారు మరి ఉద్యమకారుల తరపున నిలబడి మొన్న వచ్చి ఇక్కడ మానకొండూరు నిజవర్గమే ఇది మొత్తం ఇక్కడికి వచ్చి జ్వాలగుట్ట అంటారు దీన్ని. ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ దాదాపుగా ఒక 6 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ను గుర్తించి ఇక్కడ ఉద్యమకారులకు ఖచ్చితంగా ఈ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఖచ్చితంగా ఉద్యమకారులకు కేటాయించాలని అక్కగారు డిమాండ్ చేశారు. ఆమెతో పాటు 2-3 సంఘాలు మేము కూడా టీయూజేఏసీ తరపున తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ తరపున మేము కూడా అక్కతోటి ఇక్కడికి రావడం జరిగింది. మా వాళ్ళు చాలామంది వచ్చారు, తర్వాత మేము కూడా వస్తున్నాము. ఈ 4 రోజులు వస్తుంది మేము వస్తూ ఇక్కడనే ఉన్నాం. అదేవిధంగా ఇవాళ వంట వార్పు చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది గవర్నమెంట్ భూమి, మా హక్కు. మేము ఎవరిదో దోసుకుంటలేము, ఎవరిదో దోసుక తింటలేము, ఇంకోరి భూమిలో పోయి మేము అడుగు పెట్టలేము. మీరు ఇచ్చిన హామీని మాత్రమే అమలు చేయమని మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ మేము వచ్చి మీరు ఇవ్వకుండా మంచిదే, ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అయ్యా అని మేము తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాము. మాకు ఖచ్చితంగా ఈ భూమిల్నే మా వాళ్ళందరికీ కూడా మేమంతా ఉద్యమకారులము, తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేసినాము, మేము నష్టపోయాము. ఆర్థికంగా స్తోమత లేకుండా ఇవాళ రోడ్డు మీద పడ్డ పరిస్థితులు మా వాళ్ళ కుటుంబాలని కాబట్టి మేము ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మేము గుర్తించాము, ఇక్కడ 6 ఎకరాల ల్యాండ్ ఉంది, ఇక్కడ ఎంతమందికి 250 గజాల చొప్పున ఎంతమందికి వస్తుందో అంతమందికి మీరు కేటాయించారని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మేము ఉద్యమకారుల తరపున ఈ జిల్లాలనే కాదు ప్రతి జిల్లాలో కూడా తెలంగాణ ఉద్యమకారుల తరపున మేము టీయూజేఏసీ తరపున ఖచ్చితంగా ఉద్యమకారులకు అండగా నిలబడతాం. నేను కానీ మా రాష్ట్ర కమిటీ కానీ ఖచ్చితంగా నిలబడతాం. ఎందుకంటే టీయూజేఏసీ రాష్ట్ర చైర్మన్గా ఈ రాష్ట్రం లోపల జరుగుతున్న అన్యాయం పైన ఎన్నో విధాలుగా మా కార్యక్రమాలతోటి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఉద్యమకారులు వీళ్ళంతా కూడా నాతోటి 2008 నుండి 14 వరకు ఉద్యమం చేసిండ్రు. తర్వాత ఇప్పుడు 14 తర్వాత కూడా మా హక్కుల కోసమని మేము 14 నుండి 26 వరకు కూడా మేము ఉద్యమం చేస్తూనే ఉన్నాం. కాబట్టి మమ్మల్ని ఎప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భోగే పద్మ.